హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనిపించేదంతా సత్యమేనా? మీరు నమ్ముతున్నారా? అయితే ఎంతవరకు? సత్యమని నమ్మినప్పుడు మీ జీవితానికి సంబంధించినంత వరకు, మీరు ప్రతిదీ నమ్ముతున్నంత వరకు మీలోని భావాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడలేరు మై డియర్ ఫ్రెండ్స్. మీ చిన్నప్పటి నుండి మీరు పెరిగిన వాతావరణం కావచ్చు, పరిసరాలు కావచ్చు, మీరు అన్ని నిజమని నమ్మేట్టుగా మోసం చేస్తున్నాయి. ఎస్, ఇది నిజం. ఎగ్జాంపుల్, ఏదైనా పరిశోధనలో లోతుగా వెళ్ళినప్పుడు దృశ్యం తాలూకు పొరలు పొరలుగా విడివడి సత్యంగా కనిపిస్తుంది మనకి. అప్పుడు మనం ఊహించిన దానికి దీనికి పోలికలో తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు డబ్బు సంపద మనకి ఎంత దూరంగా అందనంత ఎత్తులో కనిపించేది. కానీ దాని లోతు తెలిసాక ఇప్పుడు డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని మన మనసు తేలికవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఒక మేధావి తన పరిశోధనలో లోతుకు వెళ్ళినప్పుడు ముడులు విడిపోయి సత్యాన్ని కనుగొని ప్రపంచానికి చూసినట్లు మీరు మీ అంతరంగంలోనికి ప్రయాణించి ఆనందం, ఐశ్వర్యం, సంపద అనే సత్యాన్ని ఖచ్చితంగా చూడండి. అక్కడున్న బంగారు గనులు మన సొంతమవుతాయి. నేను చెప్పేదే సత్యం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్కరి పరిశోధనలో ఒక్కొక్క అనుభూతి వారి వారి అనుభవాల్ని బట్టి పొందడం జరుగుతుంది. ఇది సత్యం. దాన్ని ఆస్వాదించి మీతో మమేకం చేసుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు గౌరవించండి, మీతో మీరు మాట్లాడండి, ఎక్కువ మౌనంగా ఉండండి. ఇక అది ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టదు. పాప చేయి తల్లి వదలనట్టు భద్రంగా, ఆప్యాయంగా, ఆనందంగా ఆ అనుభూతితో తేలిపోండి. మౌనం చాలా విచిత్రమైన అనుభవం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎంత మౌనంగా ఉంటే అంత మాట్లాడతాం, మనతో మనం గడుపుతాం. మనలోనే ఉండి మనతో మాట్లాడించే అద్భుతమైన అనుభూతి మౌనం. ఎందుకు? మౌనంగా ఉంటేనే ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. అందుకే మౌనవ్రతం అన్నారు. భాష లేని భావం అంతర్లీనంగా పలుకుతూ ఉంటే వినసొంపుగా కొత్త అనుభూతి మనల్ని మాట్లాడకుండా ఉండనీదు. మౌనం ద్వారా అంతర్లీనంగా పలుకుతూ వింటే వినసొంపుగా కొత్త అనుభూతి మనల్ని మాట్లాడకుండా ఉండనీదు మై డియర్ ఫ్రెండ్స్. మౌనం ద్వారా నిజంగా చాలా విచిత్రమైన భావాలు, ఫీలింగ్స్ అనేవి మనలో మనం ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను. మౌనం అనేది మొట్టమొదటి మన విజయానికి మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే మౌనంగా ఉండడం. ఎస్, ఆ మౌనంలోనే నీవన్నది గ్రహించి లోతుగా తెరిచి చూసినప్పుడు నీవేంటో అర్థమవుతుంది. మౌనం అందరి హృదయతరాలను తట్టిలేపే అద్భుతమైన ప్రక్రియ. మౌనం నుండే వాదం మొదలవుతుంది. ఆ నాదమే మన జీవన వేదంగా మార్చి ఆనందమయ లోకాన్ని సృష్టించుకోవచ్చు. మనం ఐశ్వర్యవంతులం కావచ్చు. నిజం. విశ్వపు అనంతమైన సంపద నన్ను చేరుగాక. విశ్వంలోని ప్రతి అణువు నన్ను డబ్బు సంపద వైపు ప్రేరేపించుగాక. ఇది నిజంగా నమ్మితే మాత్రం ఇక డబ్బు సంపద గురించి ప్రయత్నాలు చేసే అవసరం లేనే లేదు. పై పదాల్ని మన సబ్కాన్షియస్ మైండ్ నమ్మేటట్టు చేయండి. తన పని తాను చేసుకోపోతుంది. ఇద్దరు స్నేహితులు ఒక మార్గం గుండా నడుచుకుంటూ పోతున్నారు. దారిలో వారికి ముందుగా ఒక రాయి కనిపించింది. మొదటివాడు ఆ రాయి నేనేం చేసుకుంటానులే అని వెళ్తుంటే రెండోవాడు మాత్రం దానిపై మనసు పడ్డాడు. ఎస్, ఇది నిజం మై డియర్ ఫ్రెండ్స్. కానీ దాన్ని ముట్టుకోలేదు. మనసంతా రాయిపైనే లగ్నం చేస్తూ దాన్ని ఆరాధిస్తూ పోయాడు. అనుకోకుండా ఒకరోజు అతను నిద్ర లేవగానే చూస్తే ఎదురుగుండా రాయి కనిపించింది. ఆశ్చర్యపోయాడు. అదెక్కడి నుండి వచ్చింది? ఆరాధిస్తే వాళ్ళ నాన్నగారు అనుకోకుండా అటువైపు వెళ్ళినప్పుడు తనను ఆ రాయి ఆకర్షించి ఉందని తీసుకొచ్చి అందంగా ఉందని టేబుల్ పైన పెట్టాడు. ఒక్కసారి కనుక మీరు విశ్వంతో నమ్మకంగా కనెక్ట్ అయితే మీరు కోరుకున్నవన్నీ మీ ముందుంటాయి. ఎలా అనేది మీకు అనవసరం. మీరు కోరుకొని మనసు పడ్డ మరుక్షణమే అది ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే కదలడం మొదలవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక మీరు నిశ్చితంగా ఉండండి. మీకు కావలసినవన్నీ మీరు పొందినటువంటి నమ్మకాన్ని కలిగి ఉండండి. మీ సొంతం అవుతారు. ఎన్నో కోరికలు మోసుకొస్తున్న మీ మనసుకి స్వాంతన చేకూర్చండి. ఎస్, నేను చెప్పేది నిజం మై డియర్ ఫ్రెండ్స్. వాటన్నిటిని మీరు పొందండి. దేన్ని వదలకండి. కోరుకున్న కోరికలన్నీ తీర్చుకోండి. వీలైనంత ఎప్పుడు సమృద్ధిగా, ఆనందంగా, మనసారా ఎక్కడ తగ్గొద్దు. మీ యొక్క కోరికలు, మీ యొక్క సంపదపైనే, మీ యొక్క ఆరోగ్యంపైనే, ప్రకృతిలో ఏదైనా ఆనందం, సంతోషం ఏదైనా ఉందంటే అది మీరేనని గుర్తుంచుకోండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికే మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు. ఒక వ్యక్తి నిద్ర లేచిన మొదలు తన సమస్యలతో పోరాటం చేస్తాడు. మీరు మాత్రం కోరికలతో మొదలు పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, నేను చెప్పేది నిజం. మీరు దేంతో పోరాటం చేసే అవసరం ఉండదు. మీరు అన్నీ అనుభవించడానికే పుట్టారు. ఇప్పటి వరకు మీరు పొందేవన్నీ అలా మీకోసం ఎదురు చూస్తూ శిథిలమైపోయాయి. ఎందుకంటే వాటిని మీరు కోరుకొని
పొందలేమనే భయంతో వదిలేశారు. ఇక ముందు ఎక్కడ భయపడకండి. గట్టిగా మిమ్మల్ని మీరు నమ్మండి. భయపడకుండా మీరు సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండండి. వేటిని వదలకండి. మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. ఒక్కసారి మీరు కోరుకున్న వెంటనే అవి మీకోసం కేటాయించడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. వాటిని మీరు వృధా పోనీయకండి. సమయాన్ని వృధా చేయకండి. మీ యొక్క కోరికల ఆలోచనలతో నింపండి. ముందుగా మీ మనసు నుంచి భయాన్ని వీడండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ కోరికలను స్వేచ్ఛగా ప్రకటించండి. మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతం అవుతుంది. నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. కోరండి, పొందండి. ఈ సూత్రాన్ని వదలకండి.